హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తవారు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఉదయాన్నే అండి. ఉదయాన్నే ప్రతి ఒక్కరింట్లోనూ ఉదయాన్నే ఉంటుందండి. అంటే ఆడవాళ్ళకైతే ఇంకా పనులు చేసుకోవడానికే సరిపోతుంది టైం అంతా. పిల్లలకి బాక్స్ పెట్టుకోవడం కానీ, స్కూల్‌కి పంపించుకోవడం అని అట్లా ఇంకా పనులన్నీ ఉంటాయి కదండీ! వాళ్ళకి తీరిక ఎక్కడ ఉంటదండి. నాకు కూడా అంతేనండి. కాకపోతే మా పాప అయితే స్కూల్‌కెళ్ళదు కాబట్టి కొంచెం పనైతే మీతో పోలిస్తే తక్కువ ఉంటది. ఇంకా నైట్ అయితే బట్టలైతే నానపెట్టలేదు. ఇప్పుడైతే నానపెట్టేసుకున్నానండి లేసిన వెంటే. ఇంక నైట్ కొంచెం కాళ్ళు నొప్పులు, తలనొప్పి అట్లా ఉండే. కిచెన్‌లో కూడా గిన్నెలవైతే ఏం తోమలేదు. చూడండి కిచెన్ అంతా ఎట్లా ఉందో. మనం నైటే కిచెన్ అయితే నీట్‌గా చేసుకున్నామనుకోండి, గిన్నెలయి తోముకొని, మార్నింగ్ అయితే లేవంగానే కిచెన్‌లో ఫ్రెష్‌గా వంట అయితే చేయాలనిపిస్తదండి. నాకైతే అలాగే ఉంటదండి. ఇంకా మా హస్బెండ్‌కి ఒక్కడికేనండి ఈరోజు బాక్సు. అంటే మా అత్తయ్య, మా మామయ్యకి ఈరోజు పనైతే లేదండి. ఇంకా నైట్‌దే పప్పుచారు ఉండే. ఇంకా అది తీసుకొని ఎళ్ళిపోతా అని జెప్పారు. అందుకని జెప్పేసి ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు. అన్నం కూడా ఉంది. కాకపోతే అది మధ్యాహ్నంకైతే పాసిపోతదని జెప్పేసి ఇంకా వేడన్నం అయితే వండుతున్నానండి ఒక గ్లాసు. ఓన్లీ మా హస్బెండ్ వరకే. ఇంకా నేనైతే కొంచెం అట్లా కిచెన్ డోర్ దాకా వెళ్ళాననుకోండి, చూడండి ఫేస్ పైన ఎండ పడిపోతుంది. అంత ఎండ ఉంది మాకైతే ఇక్కడ. ఇంత ఎండలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మజ్జిగ అయితే తాగాలండి. లేకపోతే ఒళ్ళేడి చేస్తది. మా పాప అయితే అస్సలు తాగదు. తనైతే ఓన్లీ పాలే తాగుతది. మజ్జిగ తాగదు. నేను తాగను. కాకపోతే మా అత్తయ్య వాళ్ళందరూ మజ్జిగ తాగుతారండి. ఎండలకు బయట పని చేస్తారు కదా వాళ్ళు. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే రోజు మజ్జిగ అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఇంకా చాలామందికండి పాపం అర్థం చేసుకొని భర్తలైతే ఉంటారు. అలాంటి వాళ్ళు పాపం ఎవరికీ చెప్పుకోలేక ఎంత ఫీల్ అయిపోతారో. అంటే పెళ్ళయ్యాక హస్బెండ్స్ ఉంటారు గదండీ! వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళనైతే అర్థం జేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇంట్లో ఎంత పని జేస్తాం గదా! వాళ్ళు కొంచెం మన కూర బావుంది అట్లా ఏదో ఒక చిన్న డైలాగ్ ఏస్తే మనకెంత హ్యాపీ అనిపిస్తది. మనతో సరదాగా ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకి హ్యాపీగా అనిపిస్తది కదండీ! అలా ఉండరండి కొంతమంది పాపం. ఎప్పుడు ఏదో మూడీగా ఉంటారు. సరిగ్గా మాట్లాడరు. మనం మనసులో గూడా అర్థం జేసుకోరు. అలాంటి వాళ్ళైతే ఉంటారు కదా! నా విషయంలో అయితే అలా ఏం లేదండి. నన్నైతే మా హస్బెండ్ అయితే బాగా అర్థం చేసుకుంటారండి. పాపం ఏది కావాలన్నా తెచ్చిస్తాడు. మనం చెప్పినదైతే ఇంటాడండి. ఇంకా నేనైతే యూట్యూబ్‌లో వీడియోస్ తీస్తున్నాను కదండీ! దానికి కూడా ఏం అనలేదండి మా హస్బెండ్. పాపం నన్నైతే ఎంకరేజే చేస్తాడు. చేసుకో నీ ఇష్టం అని. నాకేది నచ్చితే అదైతే చేసుకోమంటాడండి. అలాంటి వాళ్ళు ఉండడం కూడా మన అదృష్టం అండి. మనం ఏ కర్రీ పెట్టినా తింటాడండి. అది బాగున్నా, బాలేపోయినా నాకు ఇది కావాలి, అది కావాలని అయితే అస్సలంటండి. నేను ఏది చేసిచ్చినా తినేస్తాడు. పాపం నైట్ అన్నమే తిన్నా, కారం పొడి ఏసినా కూడా తినేస్తాడు. ఆ విషయంలో అయితే నేనైతే చాలా లక్కీ అండి. ఇంకా నేనైతే జీలకర్ర అన్నం అయితే చేసేసాను చల్లన్నంతో, వేస్ట్ అయిపోవడం ఎందుకులే అని. చూడండి ఇంక అదైతే పెడితే తినేస్తున్నాడండి. అసలు ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. అంటే మధ్యాహ్నం అయితే మజ్జిగ అయితే ఖచ్చితంగా పెడతాను. లేతే ఒళ్ళేడి చేస్తది కదండీ! ఎండలు కూడా అంత ఉన్నాయి కదా! మనం మజ్జిగ పెట్టాలండి. నేనైతే క్యారేజ్ అయితే పెట్టేసాను. మా హస్బెండ్ చూడండి నాతో అయితే ఫన్నీగా ఉంటాడు. బట్ చాలామంది అంటాడు ఎందుకంటే ఎప్పుడు సైలెంట్‌గా ఉంటాడు. బయట కూడా ఎవ్వరు అమ్మాయిలతో అయితే అస్సలు మాట్లాడడండి. అందుకని మీ హస్బెండ్ నీతో అయినా మాట్లాడతారా అని అయితే అడుగుతారు. నాతో ఏమో లొడ 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 మాట్లాడుతూనే ఉంటాడండి. కాకపోతే బయటోళ్ళు ఏమనుకుంటారంటే అసలు కనీసం నీతో అయినా మాట్లాడతారా అని వాళ్ళకైతే డౌట్ వస్తది. అంటే మా రిలేటివ్స్‌తో కూడా ఎవరితో అయితే మాట్లాడడండి. ఎవరైనా వచ్చినా కానీ అటు పక్కకైతే వెళ్ళిపోతాడు. మా హస్బెండ్‌ని అయితే పంపించేసానండి. ఇంకా ఇప్పుడు చూడండి పనైతే అంతా ఉంది. ఇంకా బయటైతే బట్టలైతే ఆరేసుకొని, ఇంకా గిన్నెలైతే అన్నీ తోమేసుకున్నానండి. ఇంకా మా పాప కోసమైతే పాలైతే కాగబెట్టి చల్లారుస్తున్నాను. వేడి తాగలేదు కదా! ఇప్పుడు ఎంత నీట్‌గా ఉంది చూడు. ఇదైతే మధ్యాహ్నం అండి. ఇప్పుడు ఇంకా కర్రీ అయితే చేసుకుంటున్నాం. మా అత్తయ్యకి, నాకు, మా మామయ్యకే. మునక్కాయ కర్రీ అయితే చేశామండి. ఇదే నైట్‌కి కూడా ఉంటదని చెప్పేసి. ఇంకా అది తినేసాక మా మామయ్య అయితే బెల్లం పాయసం అయితే కావాలని అన్నాడండి. అందుకని చెప్పేసి మా అత్తయ్య అయితే బెల్లం పాయసం అయితే చేస్తుంది. నాకైతే రాదండి బెల్లం పాయసం చేయడం. మా అత్తయ్య అయితే చేస్తది. అరిసెలు, లడ్లు అవన్నీ కూడా చేస్తది. అంటే వాళ్ళకి పెద్దోళ్ళు గదండీ! వాళ్ళకి అన్నీ వస్తాయి. మనం గూడా నేర్చుకోవాలి. ఎప్పుడైనా చేసుకోవాలంటే పనికొస్తాయి గదా ఫ్యూచర్‌లో. బెల్లం పాయసం అయితే చేశామండి. ఇది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బావుంటది. మీకెవరికైనా నా వంటలు కావాలంటే కిందైతే కామెంట్ చేయండి. ఈసారి మా అత్తయ్యతో అయితే చేపిస్తాను. ఇప్పుడైతే సాయంత్రం దోసపిండి అయితే పట్టుకుంటున్నానండి. ఈ మధ్య వారమైంది టిఫిన్‌కైతే వెయ్యక. అందుకని దోసపిండి పట్టుకుంటే ఉంటదిగా అని జెప్పేసి పడుతున్నాను. మనం దోసపిండి మంచిగా హోటల్ స్టైల్‌లో రావాలంటే ఇట్లా కొంచెం అన్నం, అటుకులైతే వేసుకోండి. దాన్ని మెత్తగా మిక్సీలో అయితే పట్టేసుకోండి. అది నేనైతే బాగా మెత్తగా అయితే పట్టానండి. కానీ మిక్సీ గిన్నె బాగా హీట్ అయిపోయింది. చాలా సేపు పట్టాను. అంటే అటుకులు నానేయలేదు ముందు నుంచే. అందుకని అవి కొంచెం గట్టిగా ఉండే. ముందే నానేసుకోండి. అప్పుడైతే గట్టిగా ఉండవు. ఈజీగా మెదిగిపోతది. చేయితో పెట్టానండి ఫస్ట్ కలపెట్టడానికి. చెయ్యితో సుర్రుమనేసింది. అందుకని చెప్పేసి ఇంకా గెంటుతో అయితే కలపెడుతున్నాను. ఇప్పుడైతే దోసలేసి చూపిస్తాను చూడండి. ఎంత బాగా వస్తాయో. మెత్తగా ఉంటాయండి దోస కూడా.
మనకి తింటుంటే దూదిలాగా అనిపిస్తాయి. అంత బాగుంటాయి అటుకులు అన్నం వేస్తే. చూడండి ఎంత రెడ్ కలర్గా వచ్చాయో, హోటల్ స్టైల్ దోశల్లాగా ఉంటాయి. ఇట్లా చేసుకోండి, బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.